దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఒక దినం ఉదయకాల సమయంలోని దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభుని స్తుతిస్తున్నాను. నాతో కలిసి రండి, కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిస్తే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని రాయబడి ఉంది. నిజమేనండి. సామెతల గ్రంథకర్త చాలా చక్కగా, ఎంత జ్ఞానంగా ఈ మాటలు రాశారంటే చదువుతున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాక్యం చెబుతున్న సత్యం ఏమిటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎస్, ప్రభుని నమ్ముకున్న మనమందరం కూడా దినదినము ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, పరిశుద్ధతలో, నమ్మకత్వంలో ఎదగాలి అని ప్రభు కోరుకుంటున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభువును నమ్ముకున్న మనము నమ్మకంగా ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అలాగే ఆయన ఆరాధిస్తున్న మనము ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఎస్, అందుకే వాక్యం చెబుతున్న సత్యాన్ని గమనిస్తే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎవరైతే ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉంటారో వారి జీవితాల్లో మీద ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి. ఈరోజున చాలా సందర్భాలలో మాకు దీవెనలు కలగాలి అని ప్రార్థన చేస్తాం. దీవెనలు పొందడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే వాక్యం సూటిగా ఒక మాట చెప్తుంది. అదేమిటంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈరోజున దేవుని యొద్ద నుంచి ఆశీర్వదించబడాలని కోరుకుంటే, దేవుని ద్వారా కృప పొందాలని ఇష్టపడితే, దేవుడి ద్వారా మేలులు దీవెనలు పొందాలి అని కోరుకున్నట్లయితే వాక్యం చెబుతుంది, నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యం చెబుతుంది. సాధారణంగా 2 రకాలైన దీవెనలు మనం చూస్తుంటాం. ఈ లోకంలో అందరి మీద వర్షం కుమ్మరించబడుతుంది, అందరి మీద సూర్యకాంతి కూడా కుమ్మరించబడుతుంది. నిజమే, ఈ లోకానికి సంబంధించిన విధంగా ఆశీర్వాదం అని అనుకుంటే. అలాగే రెండవదిగా, దేవుని పిల్లలకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈ రోజున దేవుని ద్వారా నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే మెండుగా దీవెనలు కలుగుతాయి అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ లోకంలో, ఈ విశ్వాస జీవితంలో నీవు నేను జీవిస్తున్నప్పుడు, ప్రతిదినం విశ్వాసగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మనం నమ్మకంగా ఉండాల్సిన 4 విషయాల్ని ఒకసారి ఆలోచించేద్దాం. మొదటి విషయం ఏమిటంటే, బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ వర్డ్. దేవునికి, దేవుని వాక్యానికి నీవు నేను నమ్మకంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. నాతో కలిసి రండి, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిస్తే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తనకారుడు అంటాడు, తన ప్రాణంతో చెప్తున్నాడు ఏమని, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది అంటాడు. నిజమేనండి, మనం నమ్మకంగా ఉండాల్సింది మొదట దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉంటే మనకు నిరీక్షణ కలుగుతుంది అని వాక్యం చెబుతుంది. నిజమేనండి, మన జీవితంలో వేచి ఉండే సమయాలు కొన్ని అనుమతించబడతాయి. అలాంటి సమయాల్లో మన విశ్వాసం పరీక్షకు నిలబడుతుందండి. అప్పుడు మనం నమ్మకంగా ఉంటే, ఆయననే నమ్ముకొని మనం మౌనంగా ఉంటే మనకు నిరీక్షణ కలుగుతుంది. ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. కొన్ని సందర్భాలలో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు అనారోగ్యాల చేత కొట్టబడుతుంటాం. అప్పుడు దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యల చేత మన కుటుంబాలు అతలకుతలం అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుల బాధల చేత పీడింపబడుతుంటాం. ఎవరు సహాయం చేయలేని స్థితిలోకి వచ్చేస్తాం. అలాంటప్పుడు ప్రభువునే నమ్ముకొని మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితం మీద, కుటుంబాలలో నిందలు ఏర్పడతాయి, ఒంటరితనం ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ప్రభువునే నమ్ముకొని మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మన విశ్వాసం పరీక్షకు నిలబడుతుంది. అప్పుడు మనకు నిరీక్షణ కలుగుతుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఆ మాటని,
నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది అని అంటాడు. అలాగే వాక్యం విషయం కూడా మనం నమ్మకంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనంలో గమనిస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కీర్తనకారుడు అంటాడు, మళ్ళా చూద్దాం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. వాక్యానికి ఎంత శక్తి ఉందంటేనండి, అది మన హృదయంలో ఉన్నప్పుడు మన జీవితంలో పాపానికి చాలా దూరంగా ఉంటాం. వాక్యం శక్తివంతమైంది. వాక్యం మనని పరిశీలిస్తుంది, వాక్యం మనని పరిశోధిస్తుంది, వాక్యం మనని పరిశుద్ధపరుస్తుంది. అందుకే ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, వాక్యం విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు పాపానికి దూరంగా ఉంటాం. ప్రియ దైవ జనమా, అందుకే బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ హిజ్ వర్డ్, ప్రభువుకి దేవునికి మొదట మన నమ్మకంగా ఉండాలి, దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలి. ఇలా నమ్మకంగా ఉన్నప్పుడు ఏం కలుగుతుందో వాక్యం చెబుతుంది. గమనించండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. చూసారా, దేవునికి వాక్యానికి మన నమ్మకంగా ఉంటే, ఆయనలో మన నిలిచి ఉంటే, వాక్యం మనలో నిలిచి ఉంటే, మనకేది ఇష్టమో అది దేవుడిస్తాడు అని వాక్యం చెబుతుంది. సహజంగా ఈ విషయాలు అర్థం కాక, ఈ విషయాలు తెలుసుకోక మనకిష్టం వచ్చినవన్నీ అడుగుతూనే ఉంటాం. తర్వాత దేవుడు ఇవ్వలేదే అని నిరాశపడుతూ ఉంటాం. అని వాక్యం చెబుతుంది, ప్రభులో నువ్వు నిలిస్తే, వాక్యం నీలో నిలిస్తే, మనకి ఏది ఇష్టమో ప్రభుని అడిగితే ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే వాక్యం చెబుతుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా, ప్రభువులో మనం నమ్మకంగా ఉంటే, ప్రభు యందు విశ్వసిస్తే మన మనసుని పూర్ణ శాంతి గలవానిగా చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవ జనమా, నమ్మకమైన వారికి మెండుగా దీవెన కలుగుతాయని వాక్యం చెబుతుంది. అందుకే మనం నమ్మకంగా ఉండాల్సిన మొదటి విషయం బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ హిజ్ వర్డ్. రెండో విషయం బీయింగ్ ఫెయిత్ఫుల్ టు లోకల్ చర్చ్. ప్రియ దైవ జన్మ, ఒకసారి ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను అని అంటారు. నిజమేనండి. ఒకసారి ఆలోచన చేస్తే స్థానిక సంఘం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. స్థానిక సంఘం మన ఆత్మీయ కుటుంబం అండి. అందుకే సంఘములో నమ్మకస్తులుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక సంఘములో స్థిరపడిన మనము అదే సంఘములోనే పరిచర్య చేస్తూ, అదే సంఘములో ఉన్న ఉపదేశానికి అంటుకట్టబడి, అదే సంఘములో ఇతరులకు అదే సంఘము ద్వారా ఇతరులకు స్వార్థ ప్రకటిస్తూ, అదే సంఘములో పరిచర్య చేస్తూ నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. నిజమేనండి. ఎందుకంటే ఆ విషయాన్ని గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మీరందరూ ఏక భావముతో మాట్లాడవలనని, సంఘములో ఉన్న మనమందరం కూడా ఏక మనస్సుతో ఏక భావంతో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నారు. నిజమేనండి. గొడవలు, మనస్పర్ధలు, కక్షలు ఈ రోజున సంఘాల్లో గమనిస్తే దేవుని నామాన్ని అవమానపరిచే అనుభవాలు ఎన్నో కనపడుతున్నాయి. అయితే మనం అలా ఉండద్దు. ఎందుకంటే నువ్వు దీవించబడాలని కోరుకున్నట్లయితే, నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకున్నట్లయితే స్థానిక సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. స్థానిక సంఘం ఆత్మీయమైన కుటుంబం, అందులో నమ్మకంగా ఉండాలి.
ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. గొడవలు, కక్షలు, మనస్పర్ధలు ఏవి ఉండటానికి వీలు లేదని వాక్యం చెబుతుంది. నిజమే, సంఘ నాయకులకు విధేయత చూపించడం ద్వారా సంఘంలో మనం నమ్మకస్తులుగా ఉండాలని వాక్యం చెబుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును లేక వారి అంతం వరకు నడుచుకునే రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. మన పైన నాయకులుగా ఉన్నటువంటి వారి సత్ప్రవర్తనను చూస్తూ నమ్మకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దైవజనమ, అందుకే ఎందుకు వాక్యం చెబుతుందంటే ఇలాగన సంఘాన్ని, సంఘ నాయకులు ఎంతో కన్నీటితో, ఎంతో బాధతో, ఎంతో శ్రమకు వచ్చి సంఘాన్ని చక్కగా నిర్మించి ఉంటారు. సంఘంలో చక్కగా పరిచర్య చేసి ఉంటారు. దేవుని రాజ్యాన్ని విస్తరిస్తున్నప్పుడు వారికి సహకారులుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఎందుకంటే రక్షించబడిన నీవు, నేను, మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. మనమందరము దేవుని సువార్త ప్రకటించడానికి బద్దులమై ఉన్నాం. మనమందరం సంఘములో నమ్మకంగా ఉండాలని పిలువబడుతున్నాం. కాబట్టి అలాగుండిన ఎడల వాక్యం చెబుతుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యం చెబుతుంది.